ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రశస్తమైన మహోన్నతమైన ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వేకోజామున బెరయా సందేశం. ముందుగా ఒక ఆరాధన గీతం పాడుకుందాము. మధురం నీ నామము అతి మధురం, మధురా గీతముతో నిన్నారాధింతును. మధురం నీ నామం అతి మధురం, మధురా గీతముతో నిన్నారాధింతును. వధించబడితివ ఈ పాపికై, వధించబడితివ ఈ పాపికై. వందితా ప్రభు నిన్ను పూజింతును, పూజనీయుడేసు ప్రభు. పలు నిందల నొందితివా నాకై, పూజనీయుడేసు ప్రభు. పలు నిందల నొందితివా నాకై, పూజనీయుడేసు ప్రభు. ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము చదువుకుందాం. మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ప్రభునందు ప్రియమైన దైవజనమ, ఈ వేకోజామున దేవుడు మనకిచ్చినటువంటి ఈ లేఖన భాగాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు. మీ అందరికీ శుభోదయం. ఈ మాటలు అపోస్తుడైనటువంటి పేతురు గారు మరి సార్వత్రిక సంఘంలోని ప్రజలందరికీ, విశ్వాసులకు, సేవకులకు వ్రాసినటువంటి మాటలు. ప్రాముఖ్యంగా మనం ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ వాక్యము సేవకుల గురించి ఉద్దేశించి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. 3వ వచనంలో, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు అని అంటాడు. ఇక్కడ సేవకులను ఉద్దేశించి చాలా చక్కగా చెప్పినటువంటి మాట. పేతురు గారి గురించి మనము తెలుసుకున్నట్లయితే, యేసుప్రభు వారి శిష్యులలో పెద్ద శిష్యుడు. ఆయనకు రకరకాలైన పేర్లున్నాయి. దుడుకు పేతురు అంటారు. తొందరపడే స్వభావం కలిగినటువంటి వాడు. దేవునికి ఎక్కువగా ప్రేమిస్తూ ఆయన వెంటే ఉన్నటువంటి వాడు. యేసుప్రభు వారి శిలువ ప్రయాణంలో శిష్యులందరూ చెల్లాచెదురైనా పేతురు మాత్రము తనను వెంబడిస్తూ ఉన్నటువంటి వాడు. 3 సార్లు యేసుప్రభు ఎవరో నేను ఎరగనని బొంకినటువంటి వాడు. ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి ఈ వ్యక్తి యేసుప్రభు వారు మరణ పునరుత్థానాలను గమనించిన వాడై, యేసుప్రభు వారు పరలోకమునకు ఆరోహణమైన తర్వాత సువార్త భారాన్ని ఆయన భుజస్కంధాల మీద వేసుకున్నటువంటి వాడు. మేడగదిలో శిష్యులందరినీ సమకూర్చి తదేకంగా మరి పరిశుద్ధాత్మ కొరకు, ఆదరణకర్త కొరకు ప్రార్థించినటువంటి వాడుగా ఉన్నాడు. మరి పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చి వారిని ఆవరించిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తితో ఆయనే మొట్టమొదట అన్య భాషలలో మాట్లాడుతూ అనేకులకు ఆయన సువార్త ప్రకటించిన వాడై ఉన్నాడు. ఆదిమ సంఘాలను స్థిరపరిచి మొట్టమొదలు సంఘాలకు పునాది వేసిన వాడై ఉన్నాడు. అట్టి వ్యక్తి చెప్తున్నటువంటి మాట బహు శ్రేష్టమైనటువంటి మాట. ఇక్కడ యేసుప్రభు వారి యొక్క 2వ రాకడలో ఆయన ధవళ సింహాసనం మీద కూర్చొని వారి వారి క్రియల చొప్పున వారికి మరి ఇచ్చేటువంటి సమయంలో ఆయన సేవకులకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు ప్రజలను, విశ్వాసులను, సంఘంలో ఉన్న వారిని మీరు మంచిగా కాచినట్లయితే మీకు ఆయన ఇవ్వబోయేటువంటి కిరీటము మహిమ కలిగిన కిరీటము, అది ఎన్నడూ వాడబారని కిరీటమని తెలియజేస్తూ వచ్చి సేవకులను ప్రోత్సహించిన వాడుగా ఉన్నాడు. ప్రభు పరిచర్యలో ప్రయాసపడిన వారికి దేవుడు
ఇస్తానన్నటువంటి కొన్ని కిరీటాలు మనం గమనించినట్లయితే జీవ కిరీటము, నీతి కిరీటము, మహిమ కిరీటము, అక్షయ కిరీటము, ఇలా దేవుడు కిరీటాలు వారి వారి పరిచర్యకు ఇచ్చేటువంటి బహుమానాలుగా ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి మనము కూడా మరి దేవుడిచ్చేటువంటి కిరీటాలు పొందాలంటే మరి మామూలుగా ఈ లోకంలో క్రైస్తవ్యంలో జీవిస్తే సరిపోదు. ఎన్నో ప్రయాసాలు, ఎన్నో కష్టాలు, ఎంతో సువార్త పరిచర్య, యేసుప్రభు వారు చెప్పినటువంటి అవన్నీ కూడా మనం పాటిస్తూ దేవుని సువార్త పనిలో మంచి పోరాటం పోరాడి మన పరుగు తుదముట్టించాలి అనేటువంటి విషయాన్ని పౌలు గారు కూడా జ్ఞాపకం చేసినట్లుగా మనం అలాంటి పోరాటము పోరాడినట్లయితే ప్రభువు మనకు కూడా మన పరిచర్యను బట్టి ఆయా కిరీటాలు ఇవ్వనై ఉన్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, మనం ఎలా ఉన్నాము? దేవుని పరిచర్యలో సాగిపోతున్నామా? మనకు మనమే క్రైస్తవులంగా గుడికి వెళ్ళి ఇంటికి వచ్చి హాయిగా ఉంటున్నామా? దేవుని పరిచర్యలో మనము శ్రమ పడినట్లయితే, దేవుని పరిచర్యకు మనము అహర్నిశలు కృషి చేసినట్లయితే, సేవకులకు సహకరించినట్లయితే, సేవకులముగా మనము మన సంఘంలో ఉన్నటువంటి ప్రతి వారిని ఆదరించి వారిని మంచిగా ఆత్మీయ స్థితిలో ఎదిగింపజేసినట్లయితే దేవుడు నీకు నాకు ఆయన ఇవ్వనై ఉన్నటువంటి కిరీటాలు ఇవ్వనై ఉంటున్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, మనం ఆ కిరీటాల కొరకు ప్రయాసపడుతూ మరి ముందుకు వెళ్దాం. దేవుడు మన కట్టి కిరీటాలు ఆయన రెండవ రాకడలో ఆయన ధవల సింహాసనం ఎదుట మనం పొందుకొని ఆనందించుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వేకోజామున మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కులను బట్టి వందనాలు. మేము కూడా ప్రభువా మహిమ కిరీటం, నీతి కిరీటం, అక్షయ కిరీటాలు పొందేటువంటి అర్హత పొందుకోవడానికి నీ కృప అనుగ్రహించి నడిపించుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.